నేను చేస్తున్న మూవీలో కొత్త ఫీమేల్ సింగర్ కోసం చూస్తున్నాను. ఓ అవునా? అయితే రేపు శ్రీరామనవమి కదా, గుడి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడికి మీరొస్తే కలవచ్చు. ఓ ఓకే, కొంచెం అడ్రస్ మాత్రం సెండ్ చేయండి. ష్యూర్ అండి. దానికి లైఫ్ ఇస్తానంటే నేనెందుకు హెల్ప్ చేయను? తప్పకుండా చేస్తాను. ఓకేనా? బాయ్. రేపు గుళ్ళో భానుకి సర్ప్రైజ్ ఇస్తాను. సార్ దొరికిందా? శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగే టైంకి నా జాను అజ్ఞాతవాసం ముగుస్తుందన్నమాట. జాను, ఏమండి, ఈ రాత్రి మనం పస్తులుండాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ ఆ దేవుడి దయవల్ల సమయానికి మీకు పని దొరికిందండి. అవును లక్ష్మి, మన పరిస్థితిని చూసి ఆ భగవంతుడే ఆ కారునిటి వైపు పంపించుంటాడు. అవునండి, పైవాడు దయ చూపాడు కాబట్టే కారు గల ఆయన రూపంలో వచ్చి మన ఆకలి తీర్చాడు. ఆయన ఎవరో కాదు లక్ష్మి, ఆయన మీ అన్నయ్య. ఏంటండి మీరనేది? అవును లక్ష్మి, నేను కార్ రిపేర్ చేయగానే నన్ను మెకానిక్ అనుకుని వాళ్ళ డ్రైవర్ చేత నాకు డబ్బులు ఇప్పించాడు. ఈ విషయం నీతో చెప్తే నువ్వు ఎక్కడ భోజనం చేయవనని చెప్పలేదు లక్ష్మి. నేనెందుకు మానేస్తానండి? అది నాకు నా భర్త కష్టపడి సంపాదించి తెచ్చిన భోజనమైతే ఏ జన్మలోనూ పుణ్యం చేసుంటాను లక్ష్మి, లేదంటే ఈ జన్మలో ఇంత పెద్ద మనసున భార్య దొరికేదా? ఇందాకే కడుపు నిండిపోయిందండి. ఇంకా మీరు మాటలు చెప్పి నింపనక్కర్లేదు. పదండి, వెళ్ళి ఏదన్నా గుడిలో పడుకుందాం. గుడా? మరిప్పుడు ఏం చేద్దామండి? పోనీ తులసి దగ్గరికి వెళ్తే? వద్దు, వద్దండి. సంతోష్ మనల్ని ఇంట్లో నుంచి గెంటేశాడన్న విషయం తెలిస్తే అది ఊరుకోదు. ఇప్పుడిప్పుడే దాని జీవితం కూడా బాగుపడుతుంది. మళ్ళీ మన వల్ల గొడవలు రాకూడదు కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి?
తులసి లక్ష్మి, మనం ఇప్పుడే తన గురించి మాట్లాడుకున్నాం. తనే ఫోన్ చేస్తుంది. అమ్మా తులసి, నాన్న ఇవాళ వెళ్ళి నామినేషన్స్ వేసి వచ్చాం. చాలా సంతోషం తల్లి. మీ అత్తయ్య తప్పకుండా గెలుస్తుంది. కాదు, నువ్వే తనని గెలిపిస్తావు. అవును, పక్క నుంచి ఆ శబ్దాలేంటి నాన్న? అసలు ఎక్కడున్నారు మీరు? అదమ్మా, మేము ఇందాకే భోంచేసి అలా 4 అడుగులు ఇద్దామని బయటికి వచ్చామమ్మా. అదేంటి నాన్న ఎప్పుడు లేనిది బయటకు వెళ్ళడం? రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. మాకా వయసు పెరుగుతుంది, ఈ షుగర్లు బీపీలు అనేవి కంట్రోల్ చేసుకోవాలి కదా. అందుకే మేము ఇప్పుడే వాకింగ్ మొదలు పెట్టామన్నమాట. బయటకి వాకింగ్కి వెళ్ళారా? అవును నాన్న, రేపు శ్రీరామనవమి కదా, గుళ్ళో కళ్యాణోత్సవం మీ అల్లుడు నేను కలిసి జరిపించబోతున్నాం. చాలా సంతోషం తల్లి. మీరైనా సంతోషంగా ఉండండి. మీరైనా అంటున్నారేంటి నాన్న? అంటే మీరు సంతోషంగా లేరా ఇప్పుడు? అవును కదా? ఏం జరిగింది? ఏమైంది? ఏం జరిగింది నాన్న? చెప్పండి, ఏం జరిగింది? అబ్బే అలాంటిది ఏం లేదమ్మా, మేము చాలా సంతోషంగా ఉన్నాం. నాన్న నిజం చెప్పండి, మీరేదో దాస్తున్నారు. అందుకే నేను మీ అమ్మ సరదాగా అలా వాకింగ్ కూడా వెళ్తున్నాం. కావాలంటే ఇదిగో మీ అమ్మతో మాట్లాడు. అమ్మా, నువ్వైనా నిజం చెప్పు. నాన్న నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా? నిజం చెప్పండి. తులసి, నువ్వు లేనిపోని అనుమానాలేమీ పెట్టుకోకుండా రేపు శ్రీరామి నవమి వేడుకలు సంతోషంగా జరిపించండమ్మా. అమ్మా, అవును, రేపు శ్రీరామనవమికి మీరు కూడా రావచ్చు కదా. రేపు మీ నాన్నగారు మన వీధిలో గుడికొస్తానని మాటిచ్చారటమ్మా. ఈసారికి మీరు కానివ్వండమ్మా. సరే అమ్మా, ఉంటాను. అలాగే తల్లి. తులసి, అయ్యో, ఏమండి? ఏమైంది? అయ్యో, గాజు పెంక గుచ్చుకుంది. చూసుకోవాలి కదా.